తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే గారికి ఏమైనా ఆఫర్లు వచ్చినాయా? లాలూచి రాజకీయం చేసే వ్యక్తిని కానే కాదు. అవకాశాలను దక్కించడం నా బాధ్యత, అది నేను చేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి పేరే ఎఫ్ఐఆర్లో లేకుండా ఆయన మీరు అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టి 100% మీరు చెప్పేది తప్పు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్రని ధృవీకరించిన తర్వాత వారిని అరెస్ట్ చేయవలసి వచ్చింది. ఇదే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు జనవాణి కార్యక్రమానికి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుంటే ఆయన్ని నిర్బంధించి నోవోటల్ హోటల్ నుంచి బయటికి రాని ఇవి నిర్బంధించడం కాదా? వాళ్ళు చేసిన వ్యవహారం ఏంటి, వారు ప్రదర్శించినటువంటి తీరే ఏంటి? అదే భాష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా మాట్లాడడం బెదిరించడమా, అది లేకపోతే భయపించడమా? ఊరికే చూస్తూ ఊరుకో, మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా వెంటికి కూడా పీకలేడు అని చెప్పి ఈసారి జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. పగటకల్లు అంటున్నారు కదా, అందరూ నవ్వుతున్నారు కదా. పేకాట క్లబ్బులు ఎక్కడ జరుగుతున్నాయి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? వాళ్ళ ఎమ్మెల్యే, గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎనీ టైం మీరు ఒక కాల్ చేయండి, నేను మీతో పాటు వస్తాను, డైరెక్ట్గా దాని మీద అటాక్ చేద్దాం. గంజాయి అక్రమాలు జరుగుతున్నాయా? ఎక్కడ దారుణమైన అవినీతి జరుగుతున్నదా? భూ కబ్జాలు జరుగుతున్నాయా? ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో లాఠీల మాటున నేనే డైరెక్ట్ ఫీల్డ్ మీదకి వస్తాను, మీతో పాటు వెళ్దాం, ఎవరేం చేస్తారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే గెలుస్తాం. వైసీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్తో వర్మ ర్యాపిడ్ ఫైర్. ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు మీ 99 టీవీలో.